పోలీసులపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేశామని పోలీసు ఫిర్యాదుల ప్రాధికార సంస్థ చైర్మన్ నిరంజన్ తెలిపారు. గుంటూరు రేంజ్ పరిధిలోని మంగళగిరిలో ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ ద్వారా పోలీసులపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు. పోలీస్ కస్టడీలో జరిగే మరణాలు, అత్యాచారాలు, తీవ్రమైన గాయాలు, బలవంతపు వసూలు, స్థిర, చరాస్తులలో దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నేషనల్ పోలీస్ కమిషన్ అపాయింట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద స్టడీ చేసి బిట్వీన్ 1978 and 80 5 రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు. మోడల్ పోలీస్ యాక్ట్ కూడా తయారైంది. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ రోజు వరకు పోలీస్ యాక్ట్ చేయాలి. సుప్రీంకోర్టు దీని నెసిటీ చాలా ఉందని చెప్తూ ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి 1980 నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా టైం పట్టొచ్చు. ఈ రోజు చట్టం చేసిన దాకా మనం కామంగా ఉండకుండా ఈ లోపు ఇంటరిమ్ డైరెక్షన్స్ అని కొన్ని ఇచ్చారండి. ఈ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు.